వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో 2023లో 3600 కేసులు నమోదు కాగా ఇటీవల 2024లో 4239 కేసులు చేశామని, కాస్త క్రైమ్ రేటు పెరిగింది అని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. క్రైమ్ రేట్ పెరగటానికి ముఖ్య కారణం సైబర్ నేరాలు. 98% మిస్సింగ్ కేసులను చేయించడం జరిగింది. 5 కేసుల్లోని నిందితులను జీవిత ఖైదు విధించడం జరిగింది. 150 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ నేరస్తుడిని అరెస్ట్ చేశాం. 2023లో యాక్సిడెంట్స్ 189 అయితే 2024లో 169 జరిగాయి. రోడ్డు యాక్సిడెంట్స్ ను కాస్త తగ్గించగలిగాం. ఆపరేషన్ మస్కాన్ ద్వారా వెట్టి చాకిరీ చేస్తున్న 168 మంది చిన్నారులను రెస్క్యూ చేశాం. 7 ఏ స్టేజింగ్ కేసులను నమోదు చేశాం. 19 గ్రామాల పరిధిలో నూతనంగా దుర్జ్యాల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. రీస్టార్ట్లతో అనుమతులు లేకుండా డీజే పెట్టవద్దు, యువకులు త్రిబుల్ రైడ్ చేయొద్దు, పోలీసులు నిరంతరాయంగా నిఘా నిర్వహిస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నారాయణ రెడ్డి. ఓపెన్ చేయడం జరిగింది. సో దాంతో సిబ్బంది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తున్నారు. మనకు 19 గ్రామాలు దుర్జాల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిబ్బంది అక్కడ చూస్తున్నాం. అంతా కూడా డీటెయిల్ ప్రెస్ నోట్ అందరి సోదరులకు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి డీటెయిల్గా బిందుకు వెళ్ళినట్టు అవుతుంది. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఈ ప్రెస్ నోట్లో ఉంటుంది. దీని సందర్భంగా మన దగ్గర ఉండే రిసార్ట్స్ దాదాపు మన దగ్గర ఒక 10 వరకు చిన్న చిన్న రిసార్ట్స్ అండ్ ఫామ్ హౌసెస్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో ఎవరు పర్మిషన్స్ లేకుండా డీజేస్ పెట్టడం కానీ లేదా సౌండ్ బాక్స్ సౌండ్ వాళ్ళు సాంగ్స్ పెట్టాలని తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా బియాండ్ 10 PM ఎవరు కూడా అటువంటిది పెట్టకూడదు. అండ్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన డెసిబెల్స్ లోపలనే ఇవి పెట్టుకొని చేసుకోవాలి. అదే కాకుండా ఎవరు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు అండ్ పిల్లలకు అందరూ కూడా చెప్పడం, ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అండ్ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. సో అందరూ కూడా వాళ్ళ స్నేహితులతో కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళ ఇంటి లోపల కానీ లేకపోతే వాళ్ళ సురక్షిత ప్రాంతాల్లో జరిపినట్టు ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేకుండా మనకు న్యూ ఇయర్ అనేది ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ఉంటుంది. అండ్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరికీ వికారాబాద్ పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మనం అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసిన రిపోర్టర్ సోదరులందరికీ కూడా నేను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే అందరూ వచ్చిన మా రిపోర్టర్ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్లికేషన్స్ మూవ్ చేయడం జరిగింది రిక్విజిషన్. సో దాని తగ్గట్టు మనకు స్టాఫ్ కూడా కొత్తగా రావాల్సి వస్తుంది. సో ఆల్రెడీ మనకు తాండూరులో అండ్ వికారాబాద్లో పోలీస్ స్టేషన్ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రాసెస్లో ఉంది. తప్పకుండా మనకు ట్రాఫిక్ పెరిగింది. యాక్చువల్గా వికారాబాద్ పరిగి అండ్ తాండూరులో ట్రాఫిక్ పెరిగింది. సో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రాసెస్ కూడా చేశాను. లెటెస్ట్ ప్రాసెస్ తప్పకుండా ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ మనకు పోలీస్ స్టేషన్స్ అయితే ఏర్పాటు. సార్, లగచర్ల ఘటనలో ఇప్పటివరకు టోటల్ ఎంతమందిని గుర్తించారు, ఎంతమంది మీద కేసులు అయినాయి, ఎంతమంది రిమాండ్ పంపించారు సార్? ఈరోజు నోటీసులు ఇచ్చినట్టు ఇప్పటివరకు మనకు లగచర్ల ఇష్యూలో 71 మందిని మనం అక్యూజ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో 37 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో కానీ ఇతర రాష్ట్రం మన తెలంగాణకు సప్లై అవుతుంది. లాస్ట్ మంత్ కానీ ఇక్కడ పరిగిలో కూడా ఒక ట్యాంకర్ని పట్టుకున్నారు సార్. కేసులు ఏమైనా అయినాయా సార్? ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది కేసులు అయినాయి? సో ఇంతకుముందు ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ప్రైస్ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ మధ్య కూడా మనకు ట్యాంకర్స్ వచ్చిన వాటి మీద కూడా ఒక 2 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది, పరిగిలో ఒకటి, తాండూరులో ఒకటి. సో అటువంటి కేసు ఎవరిని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ సీజ్ చేయడము అండ్ వాళ్ళని కూడా అది మన కేసెస్ ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా గ్రూప్ 2 పరీక్ష జరిగింది వికారాబాద్ డెంటల్ కాలేజీలో.
ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తీసుకుపోవడం అది ప్రెస్ నోట్ చేయడానికి వచ్చింది టీఎస్పీఎస్ నుంచి. సో ఆ కేసు ఎంతమంది మీద కేసు వేయండి సార్? అది ఓన్లీ ఆ అబ్బాయి ఒకటే లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ మెయిన్ ఎగ్జామినర్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇమ్మీడియట్గా అది మనం కేసు రిజిస్టర్ అయింది. ఆ అబ్బాయి మీదనే, ఆ అబ్బాయి ఒకటే లోపలికి సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ప్రొఫైలింగ్ లో కేసెస్ మనం చేస్తాము. దీంతో పౌర హక్కుల దినోత్సవం మనకి ఎవ్రీ మంత్ 30th చేస్తున్నాము. అది తప్పకుండా మీరు చెప్పినట్టు కొన్ని మనకి బందోబస్తు ఇవన్నీ రావడం వల్ల అప్పుడప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్స్ నిర్వహించలేకున్నాం. బట్ ఈ సంవత్సరం తప్పకుండా మా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్తో కలుపుకొని పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా వాళ్ళు ఒక గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్యాంపెయిన్ అందయ్యేట్టు తప్పకుండా ఈ సంవత్సరం క్లోజ్గా మానిటర్ చేస్తాం 2025లో. అది టౌన్లోనే ఉంది. మద్యం సేవించే వాళ్ళ ఇంటికి పోతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవుతుంది. వాళ్ళు అంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తారు. సిటీకి దూరంగా ఏమైనా పెట్టే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేసెస్ లాస్ట్ ఇయర్ మనకు 2023లో 28 కేసెస్ అవుతాయి. ఈ సంవత్సరం 2024లో మనకి 48 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో మనకు 20 కేసెస్ పెరిగాయి లాస్ట్ ఇయర్ పెరిగాయి. సో ఇంతమంది ప్రాంప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అండ్ దీంతో మనకు లిబరల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ 20 వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగాయి. సార్ ఇసుక రవాణా అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి సమాచారం ఉంది. సో అరికట్టడానికి పోలీస్ తరఫున చర్యలు ఏమిటి సార్? మనము 2023తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇంతకుముందు ఎన్ఫోర్స్మెంట్లో చెప్పినట్టు దాదాపు 65 కేసెస్ ఎక్స్ట్రా రిజిస్టర్ చేశారు 2024లో 2023తో కంపేర్ చేస్తే. సో కాబట్టి దీంతో ఎక్కడైతే జిల్లాలో కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అవి ఇవి జరుగుతున్నాయి. మనకు మెడికల్ కాలేజ్, వెటనరీ కాలేజ్ అండ్ లాట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండ్ మున్సిపాలిటీస్లో వర్క్స్ అవుతున్నాయి. అటువంటి ప్లేసెస్లో రెవెన్యూ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని చాలా వరకు వెహికల్స్ వెళ్తున్నాయి. ఎక్కడైతే అటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా వెళ్తున్నాయో అక్కడ మనము కేసెస్ ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాం. చాలా కేసెస్ కూడా ఈ సంవత్సరం మనం చూస్తే దాదాపు 250 కేసెస్ దీంతో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వాటికు ఫైన్ కూడా తహసీల్దార్స్ వాళ్ళకి కొన్ని కేసెస్ రెఫర్ చేయడం జరిగింది. అండ్ కొన్ని కేసెస్ మనం ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడైతే ఫస్ట్ టైం వాళ్ళు వైలేషన్ ఉంటే అది తహసీల్దార్ గారికి రెఫర్ చేయడం జరిగింది. వీల్ లెట్ యు నో. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సో నెక్స్ట్ అంతా కూడా మనకు విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా మనకు యాక్సిడెంట్స్ తగ్గించడానికి కానీ లేకపోతే ఈ ఫైట్స్ తగ్గించడానికి కానీ వాళ్ళు చనికావేశంలో గొడవ పడినా కూడా ఇమీడియట్గా మనం అక్కడికి రీచ్ చేయడానికి డైల్ 100 కూడా పైన మనకు చీఫ్ ఆఫీస్ నుంచి అది కూడా మానిటర్ చేస్తున్నారు. కాబట్టి ఈ డైల్ 100 ఇమీడియట్గా రాగానే మనం ఆ ప్లేస్కు రష్ అవ్వడం ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా ఆ ప్లేస్కు రష్ అయ్యి దాన్ని అక్కడ ఏదైనా ఉంటే అది సైబర్ క్రైమ్ మనకు పెట్టి కేసు అయితే పెట్టి కేసు రిజిస్టర్ లేకపోతే ఇప్పుడు వర్త్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అట్లా చేస్తున్నాం. అదే కాకుండా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నుంచి బేసికల్గా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా దాంతో అది కాగ్నిజబుల్ కేసు అయితే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా కూడా ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మంచిగా పోలీసు వారు అందరూ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు పేషెంట్ హియరింగ్ ఇవ్వడం కానీ అది కేసు కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ కేసు అయితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కానీ జరుగుతుంది. సో బేసికల్గా 2025లో మనకి ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ సైబర్ క్రైమ్స్ మీద కూడా అవేర్నెస్ ఇవన్నీ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనం మ్యాక్సిమం ఈ సంవత్సరం ఒక 34 డెత్స్ తగ్గించగలిగాము. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకా మనము ఈ డెత్స్ ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సార్ నరేందర్ రెడ్డి జిల్లా పోలీస్ తరఫున నోటీసులు జారీ చేశారు సార్. ఏ నేపథ్యంలో నోటీసులు? క్రైమ్ నెంబర్ 145 బొమ్మరాజ్పేట్ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి దాంతో ఎంక్వైరీ వరకు నోటీసు జారీ చేయడం జరిగింది. అట్రాసిటీ కేసులు ఏమైనా అయినాయా? అదొకటి జరగదు. సెకండ్ కేసులు ఏమైనా అట్లాగే
ఈ పౌరాకుల దినోత్సవం అనేది మా ఉద్దేశం ఏంటంటే కొంచెం ఖచ్చితంగా డిఎస్పీ గారు అంటే ఖచ్చితంగా వస్తే గిట్ట కాంప్లిమెంట్స్ చేసిండ్రా ఎన్ని చేసిండ్రు అట్లా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ 502 మందిని అరెస్ట్ చేసి దాదాపు 2 crore రూపీస్ వర్త్ ప్రాపర్టీ కూడా సీజ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో ఇంతకుముందు మనం అనుకున్నట్టు దాదాపు 964 అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్లో చేశాము. ఈ కళాజాతర బృందంతో అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా మా దగ్గర డిఎస్పీ ర్యాంక్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు కూడా స్కూల్స్కి వెళ్ళి చాలా వరకు స్కూల్స్ అండ్ విలేజెస్లో వెళ్ళి ఈ సైబర్ క్రైమ్ నేరాలు ఎట్లా అవుతాయి, దాన్ని బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి కూడా దాదాపు 964 అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టడం జరిగింది. సో ఈ సంవత్సరం 135 కేసెస్ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపు వికారాబాద్ నుంచి పోయిన అమౌంట్ చూస్తే మన సైబర్ క్రైమ్స్లో 4 crores 34 lakhs వరకు లాస్ అయింది. దీంతో పుటాన్ హోల్డ్ దాదాపు 53 లక్షల రూపాయల వరకు పుటాన్ హోల్డ్. సో యాక్సిడెంట్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ 189 యాక్సిడెంట్ కేసెస్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అని, ఈ సంవత్సరం 165 అయ్యాయి. డెత్స్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 205 డెత్స్ అయ్యాయి రోడ్ యాక్సిడెంట్స్లో, ఈ సంవత్సరం 169. దాదాపు మనకి ఒక 34 డెత్స్ మనం తగ్గించగలిగాము. బేసికల్గా ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయడం వల్ల, డ్రంక్ డ్రైవింగ్ చేయడం వల్ల, మనము డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం వల్ల ఒక 34 డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి మనం తగ్గించడం జరిగింది. రూమర్స్ ఉన్నాయి సార్ దాని మీద చెక్ పోస్టులు బేసికల్గా మనకి ఓన్లీ ఎలక్షన్స్ టైమ్స్లో ఉన్నాయి. మిగతా టైంలో నీడ్ బేసిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ప్యాడీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు నైబరింగ్ స్టేట్స్ నుంచి ప్యాడీ రాకుండా మనం చెక్ పోస్టులు పెడుతున్నాం. సో యాజ్ మనకు ఎప్పుడైతే నీడ్ బేసిస్ మీద ఉన్నప్పుడు చెక్ పోస్టులు పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 40 days మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. 40 days మనము ఈ చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంకో వెహికల్ రిలీజ్ చేశారు సార్, దాన్ని అది దాంతో వైలేషన్స్ ఏం లేవు. అవన్నీ కూడా మనము కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాంతో డెసిషన్ తీసుకుంటాం. ఏదైతే వైలేషన్ ఉందో అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 1 January December 31st. ఈ సంవత్సరం 2024లో మనకు 4239 కేసెస్, ఆల్మోస్ట్ 639 కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి, ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నారు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేసి సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, లేకపోతే ఈ ఎక్సైజ్ కేసెస్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్ కేసెస్ కానీ, ఫైర్వుడ్ దొంగలించడం కానీ ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అండ్ పీడిఎస్ రైస్ కేసెస్ కానీ, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. అండ్ సిమిలర్గా యాక్సిడెంట్లో కూడా మనము చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 24-25 కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. బట్ డెత్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 34 డెత్స్ మనము తగ్గించగలిగాము బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం వల్ల. సో ఓవరాల్గా చూస్తే మనం కేసెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక 600 కేసెస్ పెరిగాయి. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దాని కొరకు మనకు ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ, లేకపోతే సింపుల్ థెఫ్ట్ కేసెస్ కానీ, సైబర్ క్రైమ్ కేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనము ప్రాంప్ట్గా రిజిస్టర్ చేయడం వల్ల దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది క్రైమ్ రేట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. సరే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో మనము దాదాపు 4 crore 20 lakhs పోయింది. దాంతో ఒక 60 lakhs వరకు పుటాన్ హోల్డ్ అయింది. దాంతో ఒక 40 lakhs వరకు ప్రజలకు మనము ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళందరికీ కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఏదన్నా అఫెన్స్ అవగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసినట్టయితే టైం ల్యాబ్స్ లేకుండా అది అమౌంట్ కూడా పుటాన్ హోల్డ్ పెట్టడం జరుగుతుంది. సో అట్లా ప్రజలందరికీ కూడా దీంతో మనం అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా దాదాపు 950 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ప్రతి ఒక్క గ్రామాల్లో మనకు వికారాబాద్లో 695 గ్రామాలు ఉన్నాయి అండ్ కొన్ని పట్టణాలు ఉన్నాయి.
ఈ అన్నింటిలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ క్యాంపెయినింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఓటీటీ ఫ్రాడ్స్ కానీ లేకపోతే లోన్ ఫ్రాడ్స్ కానీ లేకపోతే జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇట్లాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి మనం చేస్తున్నాము. సో దీనికి మెయిన్గా అవేర్నెస్ ఈజ్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ మనకు ఈ సైబర్ క్రైమ్స్. కాబట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడుతున్నాం. ఈ సంవత్సరంలో కూడా 2025లో కూడా పెద్ద ఎత్తున స్కూల్స్, కాలేజెస్, గ్రామాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతాం. సార్ ఈ సంవత్సరం ఎంతమంది గన్ లైసెన్స్కి అప్లై చేశారు? సో ఎంతమంది గన్ లైసెన్స్కి అప్లై చేశారు? ఎంతమందికి మనము అప్లికేషన్స్ ఎంతమంది ఇచ్చారు సార్? అండ్ సిమిలర్గా ఈ వుడ్ కూడా ఫారెస్ట్ నుంచి పోయే వుడ్ వాటిల్లో కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం. ఆల్మోస్ట్ మనకు ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ లాస్ట్ ఇయర్ 261 ఉంటే ఈ సంవత్సరం 343 అంటే 82 కేసెస్ పెరిగాయి మన దగ్గర. అండ్ సిమిలర్గా గేమింగ్ కేసు మట్కా అండ్ గేమింగ్ యాక్ట్లో కూడా ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మనకు 140 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ కన్నా కూడా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ కన్విక్షన్ మనకు శిక్ష పడిన కేసెస్ చూసి ఈ సంవత్సరం 386 కేసెస్లో మనకు కన్విక్షన్ వచ్చింది. దాంతో 5 కేసెస్లో జీవిత ఖైదు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ 5 కేసెస్లో రావడం జరిగింది. సో నిన్న కూడా మనకు దౌలతాబాద్ ఒక పాక్సో అండ్ రేప్ కేసులో కూడా దీంతో మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ రావడం జరిగింది. అండ్ 1.5 lakh rupees ఫైన్ కూడా ఇద్దరు పంపిస్తుంది. రికవరీ ఆఫ్ క్రైమ్ వచ్చేప్పటికి లాస్ట్ ఇయర్ మనకి 55% ఉంది, ఈ ఇయర్ 54% ఉంది. కొన్ని మంచి కేసెస్ రీసెంట్గా మన మొహమ్మద్ జావేద్ అని చెప్పేసి అతను ఈ డిస్టిక్లో ఒక 6 కేసెస్ స్నాచింగ్ కేసెస్లో అక్యూజ్ అయితే రీసెంట్గా మనం కర్ణాటక బీదర్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. అతను దాదాపు 150 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. సో అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది. మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయాలి. 31,255 డైలర్ కాల్స్ రావడం జరిగింది. దీంతో దాదాపు డైలర్ కాల్స్లో 166 FIRs చేయడం జరిగింది. అండ్ మిగతా 29,775 కాల్స్ ఇమీడియట్గా పెట్టి కేసు రిజిస్టర్ చేయడం, అవి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత రాజీ పడడం జరిగింది. దాదాపు 1356 కాల్స్ ఇతర కారణాలతో పరిష్కరించబడ్డాయి. సో కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తరచూ ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ, అదే కాకుండా BVIP ప్రోగ్రామ్స్ మనకు మీ అందరికీ తెలుసు చాలా ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా పోలీస్ సిబ్బంది తరచూ ఎంగేజ్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా కూడా రోజు మనకు క్రూషియల్ అవర్స్లో ఈవినింగ్ 4 నుంచి 8 PM మధ్యలో ఎప్పుడైతే యాక్సిడెంట్స్ ఎక్కువైతే అటువంటి టైంలో ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తున్నారు. అండ్ దీంతో కూడా మనకు క్లియర్గా డెత్స్ కూడా నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గడం కూడా జరిగింది. 34 డెత్స్ మనం తగ్గించగలిగాం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ 25, ఓవరాల్గా నాన్ ఫ్యాటల్ అండ్ నాన్ ఇంక్లూడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా డెత్స్ చాలా వరకు తగ్గించగలిగాం. తో కంపేర్ చేస్తే ఒక 545 కెమెరాస్ మనం వివిధ పట్టణాల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. విలేజెస్లో, గ్రామాల్లో అండ్ పట్టణాల్లో ఒక 257 కమ్యూనిటీ CCTV కెమెరాస్ నేనే సైతం కింద 288 కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో, జూలైలో జరిగే ఈ చిన్న మనకు బాల కార్మికులను రెస్క్యూ చేసే కార్యక్రమం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 222 మెంబర్స్ని చిల్డ్రన్స్ రెస్క్యూ చేసి ఈ సంవత్సరం 335 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. 150 మెంబర్స్ని ఎక్కువగా పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. చాలా వరకు వీళ్ళు ఇటుక బట్టీల్లో అండ్ ఇక్కడ హోటల్స్లో, షాప్లో పనిచేస్తున్నారు. సో అక్కడ కూడా మనం ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం. లాస్ట్ ఇయర్ 21 చూసి ఈ సంవత్సరం 26 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ 335 మంది బాలకారులు మనం రక్షించడం. మనం దాదాపు ఒక 29 పెట్టి కేసులు రిజిస్టర్ చేసాము. అండ్ కౌన్సిలింగ్ ఒక 13 కేసెస్ అండ్ FIRs ఒక 7 చేసిన. అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా షీటింగ్స్ దాదాపు 283 క్యాంపెయిన్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపట్టడం జరిగింది. దీంతో జిల్లాలో దాదాపు 3017 హాట్స్పాట్స్ ఎక్కడెక్కడైతే గర్ల్స్ స్టూడెంట్స్ని కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ని కానీ యూటీసీ చేస్తే అటువంటి ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి మీద తరచూ నిఘా పెట్టడం జరుగుతుంది.
అండ్ యూట్యూబర్స్ని కూడా చాలా పట్టుకొని మనం ఒక 7 కేసెస్ కూడా చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.